దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇస్తున్న లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. సదాకాలము యుగ సమాప్తి వరకు దేవుడు నీకు తోడై ఉన్నాడు. మనం అనుకుంటున్నాం, ఎవరి తోడు నాకు లేదే, నేను ఒంటరినైపోయాను, నా యొక్క జీవితంలో నేను ఒంటరి స్థితిలో ఉన్నాను అని బాధపడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒంటరితనము, దావీదుకి ఒంటరితనం కలిగినప్పుడు, యోసేపుకి ఒంటరితనం కలిగినప్పుడు, యాకోబుకి ఒంటరితనం కలిగినప్పుడు, హాగరికి ఒంటరితనం కలిగినప్పుడు, మరి రూతుకి ఒంటరితనం కలిగినప్పుడు అనేక మందిని దేవుడు ఓదార్చి ఒంటరితనములో ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా నడిచాడు. అగ్నిలో బడి వెళ్ళిన అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు, నదులలో బడి వెళ్ళిన నది నీరు నీ మీద పొర్లి పారదు. ఒంటరిగా నీవు ఏ విషయంలో కూడా జయము పొందుకోలేవు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో ఈరోజు భర్త నాకు లేడే, నేను ఒంటరిగా ఉన్నాను, భార్య నన్ను విడిచి వెళ్ళింది, నేను ఒంటరిగా ఉన్నాను, నా పిల్లలు నన్ను విడిచి వెళ్ళారు, నేను ఒంటరిగా ఉన్నాను. ఇమ్మానుయేలు మాటకు ఈ క్రిస్మస్ పండగ దినములో దేవుడు వాక్యం నిన్ను వెతుక్కుని వస్తూ ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతురు. ఎంత గొప్ప దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఆకాశమును భూమిని సృష్టించి ఒకే మాటతో లోకాన్ని సృష్టించిన దేవుడు తన యొక్క సమస్త ప్రభావాన్ని విడిచిపెట్టి ఆయన ఎవరునూ ప్రవేశించని వెలుగులో ఆయన ఒక్కడే నివసించువాడై ఉన్నాడు. ఏ నరుడు కూడా ఆయనను చూసి బ్రతకలేడు. అలాంటి గొప్ప దేవుడు ఒక కన్యకని ఆయన ఏర్పరచుకొని ఆయన పరిశుద్ధాత్మ శక్తితోటి యేసుక్రీస్తు అనే ఒక పిండముగా మారి ఆ తల్లి గర్భములో జన్మించి ఈ లోకానికి రక్షకుడుగా మారి ఇమ్మానుయేలు అనే పేరుతో ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు లేరని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త సదాకాలము నీకు తోడై ఉంటా, యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉంటా, నీ అగ్నిలో నడిచిన శ్రమల్లో నీకు తోడై ఉంటా, వ్యాధి బంధకం మధ్య నీకు తోడై ఉంటా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో నీకు తోడై ఉంటా, కోర్టు కేసులలో నీకు తోడై ఉంటా, రైతులైతే నీ పొలముల పంట విషయంలో నీకు తోడై ఉంటా, నీ దరిద్రత తీసివేస్తా, నీ కష్టం తీసివేస్తా, నీ వ్యాధి తీసివేస్తా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే దేవుడి నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడే నువ్వు ఉండే ఆ మంచము దగ్గరకు వస్తున్నాడు, నువ్వు ఉండే ప్రదేశానికి వస్తున్నాడు, నీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నాడు, నువ్వు చేసే ఉద్యోగం దగ్గరకు వస్తున్నాడు. నువ్వు కలవరపడకు, బాధపడకు. ఈ యొక్క క్రిస్మస్ పండగ దినములో గుడ్ న్యూస్ నేను వెతుక్కొని వస్తుంది. ఇమ్మానుయేలు అనే మాటకు ప్రభు నీకు తోడై ఉన్నాడు అర్థం. తోడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉంటే ఏం కొదువు ఉంటుంది? ఆయన ఆకాశ పక్షుల్ని పోషించినట్టుగా నిన్ను పోషించుచున్నాడు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు కాబట్టి ఏ ఆపద రాకుండా నిన్ను కాపాడుతాడు. ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు అగ్ని కంచె వేయించున్నాడు. నీ యుద్ధములను ఆయన జరిపిస్తున్నాడు. నీ పోరాటాలు ఆయన భుజాల మీద వేసుకుంటాడు. నీకు సక్సెస్ ఇవ్వడానికి ఆయన ఈరోజు దిగి వస్తున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు, వేదన పడొద్దు. సదాకాలం యుగ సమాప్తి వరకు నీకు నేను తోడై ఉంటాను అంటున్నాడు. శత్రువులు ఎదుట నీకు తోడై ఉంటాను, శ్రమల ఎదురులో నీకు తోడై ఉంటాను, ఎర్ర సముద్రం వస్తే నీకు తోడై ఉంటా, ఎరికో వస్తే నీకు నేను తోడై ఉంటాను, గొల్యాతు వచ్చినా నీకు నేను తోడై ఉంటా, యోర్దాను వచ్చినా నీకు తోడై ఉంటా, మారాలాంటి చేదు నీకు అనుభవం లేకొచ్చినా నీకు నేను తోడై ఉంటా, అన్ని డ్రైనెస్ అయిపోయి ఎండిపోయిన స్థితిలో నీకు తోడై ఉంటా, అరణ్యములో నీకు తోడై ఉంటా, ఎడారిలో నీకు తోడై ఉంటా, కొండ బండల సందులో నీకు తోడై ఉంటా, నీ అవమానాల్లో నీకు తోడై ఉంటా. ఆయన అంటున్నాడు, సదాకాలము నేను నీకు తోడై ఉంటా. ఆయన తోడై ఉండాలంటే నువ్వు పాప విమోచన పొంది ఉండాలి, నీ పాపములకు క్షమాపణ పొంది ఉండాలి. ఏసే నిత్యమైన దేవుడని నీ పెదవులతో నువ్వు పలికి నీ హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు బాప్తీసం తీసుకొని ఆ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడితే, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన అన్ని వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చి నిన్ను నన్ను ఆయన సాక్షిగా నిలబెడతాడు. ఎక్కడ అవమానపడి తలదించుకొని నిన్ను వేదన పరిచారో అదే స్థలములో సదాకాలం వీరితో దేవుడు తోడై ఉన్నాడురా అని లోకంలో ఉండే జనులందరూ నిన్ను చూసి వారు సాక్ష్యం చెప్తారు. నువ్వు చెప్పబల్లే అంత గొప్ప సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంకు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయావా? ఒక మంచి ఉద్యోగాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. గర్భఫలం లేదా గర్భఫలం ఇవ్వబోతున్నాడు. ఇల్లు కట్టించబోతున్నాడు. ఇంట్లో రక్షణ కార్యం జరగబోతుంది. త్రాగుబోతును తిరుగుబోతును మార్చబోతున్నాడు. నీ ఇంట్లో దరిద్రత తొలగిస్తాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమె